నమస్తే అమ్మ. ఇప్పుడు లవర్ కోసం భార్యని కాళ్ళు చేతులు అంటే విరిచేసి పిల్లలు ఇద్దరు ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు భర్త. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే కాలు చేతులు ఇరిసి పిల్లల్ని పట్టుకొని పోయిండు. వాడు ఒక్కడే కనలేదు కదా ఆ పిల్లల్ని కూడా. భర్త భార్య సరే తప్పు చేసిందో ఒప్పు చేసిందో మనకు రియల్గా తెలియదు. అంటే మరి మగవాళ్ళు తప్పు చేసినప్పుడు మగవాళ్ళు కూడా తప్పు చేస్తూనే ఉంటారు. భార్యల్ని ఎన్నో రకాలంగా వాళ్ళు కూడా చేసిండ్రు కదా. అలా కాకుండా ఆమెను వదిలేస్తే పుట్టింటికానో ఏడనో తప్పు ఒప్పో బయటికి గుంజాలే. ఈ నా భార్య ఇలా తప్పు చేసింది, ఇద్దరు బిడ్డల తల్లి అని బయటికి లాగి ఆమెకి ఏదో ఒక శిక్ష అనేది అయితే బాగుంటుంది. నువ్వు కాలు చేతులు ఇరిసేసి పనికి రాకుండా పిల్లల్ని తీసుకొని పోతే అంటే ఇక మగవాళ్ళు తప్పు చేయటం లేదా? మగవాళ్ళు ఏడ చేయటం లేదా? కొన్ని రోజులు ఆడవాళ్ళు మగవాళ్ళని చెప్తారని ఒక టాపిక్ ఇన్ని రోజులు బట్టి. ఎందుకంటే చేశారంటే అది కూడా చెప్తా. ఎందుకంటే చంపమని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆడది చూసి కాలిక దేవయ్యి నీ అమ్మాయి ఇట్లా ఎంతమందిని చంపుకుంటూ వస్తారని తిరగబడ్డరు. ఎందుకంటే భయానికి ఆగిపోతాయి సావులని. ఎందుకంటే భయానికి ఆగిపోవాలి కదా. అదొక్కటి ఆయన పిల్లల్ని పట్టుకొని ఏడికి పోయినా ఎక్కడికి పోయినా వాడు దొరకకుండా ఏడిపోడు. ఇటువంటి ముండా కొడుకు. ఎందుకంటే పిల్లల్ని ఏడజాక్కుంటారు. ఇప్పుడు ఆమె కూడా కన్నది కదా. ఇద్దరికి బాధ్యత ఉంటుంది. ఇద్దరికంటేనే ఇద్దరి వల్లనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్ని పట్టుకొని కాలు చేతులు ఇరిసేసి నరకేసిపోయినామంటే ఆడున్న పోలీసు వాళ్ళు పట్టుకొని శిక్ష అన్నది వేయాలి. అంటే ఆమె తప్పు చేసిందో ఒప్పు చేసిందో మనకి తెలియదు కదా. రియల్గా వాడేమన్నా పక్కన వాళ్ళకో వాళ్ళకో పోలీసు వాళ్ళకో వేరే వ్యక్తితో ఉన్నదని వాడు చూపించిండు ఎక్కడన్నా? చూపించలేదు కదా. అందు గురించే ఎవరైనా భార్య తప్పు చేస్తే మీ ఇష్టం లేకుంటే వదిలేయండి. ఆడామ కూడా మీకు ఇష్టం లేకుండా అన్ని వదిలేస్తే వాళ్ళు చక్కిన వాళ్ళే బతుకుతారు. ఎందుకంటే సావన్నది ఏదో ఒక రోజు అందరం పోయేటోళ్ళమే, ఇక్కడ ఉండేటోళ్ళం ఎవరు కాదు. దాన్ని ఆలోచించి మెసులుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటంటే మన సావు ఎంత గింత కూడా లేదు. 40 కూడా బతుకుదానికి కష్టంగానే ఉంది. అందు గురించే భర్త భార్యలు చక్కగా ఏ గొడవలు లేకుండా మంచిగా ఉన్న 4 రోజులైనా మంచిగా ఉంటే బాగుంటుందని మాలాంటి వాళ్ళని చెప్తున్నాం ప్రతి ఒక్కళ్ళకు. సో సొంత భార్యని అట్లా ఎట్లా కాళ్ళు చెల్లి విరగొట్టేస్తారమ్మా? అదే అంటున్నా, సొంత భార్యని. ఎందుకంటే వేరేటోనికి వాడికి వేరే సంబంధం ఉంది కదా. అదే ఆడదాన్ని అయితే ఎంతమంది ఎన్ని మాటలతో అంటారు. వేరేటోళ్ళు అయితే ఎన్ని మాటలు అంటారు. ఇప్పుడు లవర్ కోసం ఏదైనా చేస్తారంటారా అబ్బాయిలు? అంటే కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, ఏదైనా చేస్తారంటారా? అందు గురించి ఏమైనా చేద్దానికి ఉండే కదా కాలు చేతులు నరికింది. ఆసవంటోని ఎక్కడికెక్కడికి ఇరిసేయాలి. గవర్నమెంట్ వదిలిపెట్టబట్టే గింత దూరం వస్తుందమ్మా. కాలు చేతులు ప్రాణాలే తీస్తుండ్రు కదా. ప్రాణాలు తీస్తుంటే ఎవరన్నా చేస్తారా? ఏసీ రూమ్లో పెట్టి మంచిగా రోజు కోడిగుడ్డు పెట్టి మంచిగా అన్నం పెట్టి మంచిగా పండ పెట్టి ఏదో బేలు మీద బయటకు వస్తూనే ఉండ్రు. మళ్ళీ జబర్దస్త్గా తిరుగుతాండ్రు. నష్టపోయింది ఏంది? ఆడదే కదా. ఆడదాని ప్రాణంగా ఒక ఆడ చంపంగానే అలా ఓరియమ్మ ఆడోళ్ళు ఎక్కువ చంపిర్రంటే చూసి అలాగనే చేస్తారు. మగోళ్ళు అందరిని అంటలేదాయా? తమ్ముళ్ళారా కొడుకులారా, ఎందుకంటే తప్పు చేసిన నా కొడుకునైనా అలాగనే చేయాలి. ఎందుకంటే మనం కూడా ఒక అమ్మ అయ్యకు పుట్టినాం, మీరు కూడా ఒక ఆడదానికి పుట్టిర్రు అన్నది యాది మర్చిపోవద్దు. ఎందుకంటే ఆమెను అలా చేసిర్రు ఒక లవర్ కోసం. అంటే వాడిని ఏం చేయాలో ప్రజలకు వదిలేయండి, పోలీసు వాళ్ళకు వదిలేయండి. పోలీసు వాళ్ళు నిజంగా మీకు పౌరుషం ఏది ఉన్నా కానీ పోలీసు శాఖ వారు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళని అమ్మటే షూట్ చేసి పరదెంగితే కొద్దిగా అత్తలన్నీ ఆగుతుంది. ఆడవాళ్ళు బతుకుతారు, మగోళ్ళు బతుకుతారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అన్నీయే జరుగుతున్నాయి. ఇంకా మంచి ఎప్పుడు జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం. అదొకటి ఆలోచించాలి ప్రజలు. ఆమె ఎంత నరకం అనిపిస్తుంది? నరకమైంది. ఒకసారి చంపేసిన ఆమె హాయిగా చచ్చిపోవు కదా. ఇప్పుడు ఆమె ప్రాణం అటు ఇటు కాకుండా పోయిందని అంటే ఆ లంజోడుకుని కూడా ఒక్కసారి చంపకుండా నిమిష పెట్టి చంపాలి. ఎక్కడ దొరికిన పోలీసు వాళ్ళు ప్లీజ్ మీకు చేతులు ఎత్తి దండం పెడతాం. ఇలాంటి హత్యలు జరగకుండా మీరు చూడాలి. ఏ ఆడపిల్లకు జరగకుండా మీరు ప్రజల్ని కాపాడే పోలీసు శాఖ. పోలీస్ శాఖ అన్ని మా రేవంత్ రెడ్డి బంగారం తీసుకొని ఇంకా అన్ని శాఖలు తీసుకొని ఏసీ రూమ్లో పంటండి. ఇంకా నువ్వు ఎన్నడూ మంచి చేస్తావా? ఆడోళ్ళకే కానీ మగోళ్ళకే కానీ అన్యాయం జరిగిన కాడ కానీ ఎన్నో చేసుకుంటూ వస్తున్నావు. ఇల్లు కూలి వర్షాకాలం ఎక్కడో రోడ్డు మీద పంటుండే. మరి గియ్యన ప్రాణాలు పోయాయన్నా కాపాడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు బంగారం అని నీ పేరు పెట్టుకున్నాం కానీ మరి ఎందుకంటే తెలంగాణ ఉన్న బంగారు తెలంగాణ చేస్తానన్నావు. మొత్తం బంగారం కాదు, ఏంటి కాదు, ఏది చేయటం లేదు. పతనం చేసి వదిలిపెట్టినావు ప్రజలకి.
ఇవాళ ప్రజలు రోడ్డు మీద పడి కొందరు కొంతమంది బలైపోతుండ్రు నీ వల్ల. నీ కరకన్నదే లేదు, పోలీసు కరకన్నదే లేదు. ఒక్కటే మాట్లాడాలంటే అది ఒక్కటే నేను చూటుగా చెప్పేది. రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడు కన్ను తెరుతారో, ఆడ నిద్రపోతుండో. ఇప్పుడు కొంచెం పెద్ద శిక్ష వేయాలి. వాడిని కూడా అట్టని ఎర్రగొట్టాలి. వాడు కూడా పనికి రాకుండా, ఇంకొక దానికి పనికి రాకుండా కోసి వదిలిపెట్టాలి. ఎక్కడ కోయాలంటే అక్కడే కోయాలి. ఇంకా మళ్ళీ ఇంకొక ఆడదానికి పనికి రావద్దు. ఆడదైనా మగోడైనా ఇష్టం లేకుండా వదిలిపెట్టండి బిడ్డలారా. ఇష్టం లేకుండా వదిలిపెట్టండి. వాళ్ళ అమ్మ కాడ అయ్యాక అన్నం పాసి పని చేసో బతుకుతుంది. లోకం మీద 2 పనులు తప్ప ఏ పని చేసుకోనైనా బతకొచ్చు. పాసి పని చేసుకున్నా, పాకి పని చేసుకున్నా ఒకటే. ఎందుకంటే వాడికి అదే ప్రకారంగా ఎక్కడైతే చేయకూడదు అక్కడ కోసి ఆడబడేయండి. అంతే నేను కోరుకునేది. ఎందుకంటే నేను ఒక అమ్మలాగా ఆడమ్మలాగా మాట్లాడుతున్నా. అచ్చలు అన్నయ్య ఆగుతాయని నేను చిన్న మనవి చేస్తున్నా.